హాయ్ అండి, అందరికీ నమస్కారం. గార్డెన్లోకి వచ్చానండి. తులసి మొక్కలు ఒత్తుగా వచ్చినాయి, కుండీల్లో ఒత్తుగా వచ్చినాయి కదా అని కోసి దేవుడికి మాలేద్దాం కదా అనేసి కోస్తున్నానండి. ఇలాగా ఒక మొక్క ఉంటే చాలు, ఇలాగా పడిపోయి కుండీల్లో విత్తనాలు వచ్చేస్తాయండి. పచ్చగా ఉన్నాయి చూసారా, గుజ్జుగా వచ్చినాయి మొక్కలు, తులసి మొక్కలు. అవి కోసి మాల కట్టించి దేవుడికి వేసుకుంటే ఎంతో మంచిదండి. తులసి మాల దేవుడికి వేస్తే చూడండి కోతున్నాను. అలా 2-3 కుండీల్లో వచ్చినాయి. ఒక మాల సరిపడగా ఉంటుంది, కోసేస్తున్నాను. మనం ఇంట్లోనే ఇలాగ మాల కట్టుకుని తులసి మొక్కలు ఉంటాయండి, కోసుకొని మాల కట్టుకుని దేవుడికి వేసుకుంటే ఎంతో మంచిది కదండి. మనం బయట కొంటే తులసి మాల చాలా రేటు ఉంటుందండి. మనం ఇంట్లోనే కట్టుకుని వేసుకోవాలి. ఉంటే తులసమ్మ ఉంటే కోసుకొని మాల కట్టి వేసుకోవాలి దేవుడికి. మాల కడుతున్నారు. మా వీడియో నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగండి మాకు కట్టేసారు మాల, దేవుడికి సమర్పిస్తాను. పచ్చగా ఉంది కదండి మాల, పెద్ద మాల వచ్చింది, 2 మూరల మాల దేవుడికి సమర్పించానండి. ఇంతేనండి, బాయ్ అండి.